ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం టాప్ యొక్క కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దామండి. ఇక్కడ నేను లైనింగ్ని 4 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన యాక్చువల్ లెంత్కి +2 యాడ్ చేసి నేను ఇక్కడైతే లెంత్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 కీ పాయింట్స్ చెప్తాను. అవి అస్సలు మిస్ అవ్వకండి. అవి వస్తే మీకు కటింగ్ అంతా వచ్చేసినట్టే. ఫస్ట్ది వచ్చేసి నేను 6 దగ్గర నోట్ చేశానండి. అండ్ సెకండ్ కీ పాయింట్ వచ్చి 14 దగ్గర నోట్ చేశాను. అండ్ థర్డ్ కీ పాయింట్ వచ్చేసి 20 దగ్గర నోట్ చేశానండి. ఇది ఎందుకనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ 6 దగ్గర నోట్ చేసిన కీ పాయింట్ వచ్చేసి ఇక్కడ చెస్ట్ మెజర్మెంట్ అయితే వస్తుంది, ఇంకా ఆర్మ్ హోల్ మెజర్మెంట్ అయితే వస్తుందండి. అండ్ సెకండ్ది వచ్చేసి వేస్ట్ అండి, నడుము మెజర్మెంట్ అయితే వస్తుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి హిప్ మెజర్మెంట్ వస్తుందండి. ఇవి మనకి సైజెస్ బట్టి వేరియేట్ అవుతూ ఉంటాయండి. ఇప్పుడు నేను చూపించేది అయితే S అండ్ M సైజెస్ వాళ్ళకైతే సరిపోతుంది. ఇప్పుడు పైన మన షోల్డర్ వచ్చేసి 6 తీసుకుంటున్నామండి, 6 ఇంచెస్. M సైజ్కి అయితే సరిపోతుంది. ఇది 6 తీసుకున్నాం కదా. ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఇందాక మనం 6 తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇలా బాక్స్లో అయితే డ్రా చేయాల్సి ఉంటుంది. అలా బాక్స్ ఎటువైపు చూసినా కూడా 6 రావాలన్నమాట. ఇలా 6 వచ్చేలాగా చూసుకొని మనం ఇక్కడ బాక్స్లో అయితే డ్రా చేయాలండి. డ్రా చేసిన తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ హోల్ దగ్గర చెస్ట్ కొలత అయితే మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎంత అయితే మెజర్మెంట్ ఉందో అందులో 1/4 4వ వంతు అయితే మనం ఇక్కడ మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. నడుము కూడా అంతేనండి. చుట్టుకొలత ఎంత అయితే ఉందో అందులో 4వ వంతు అయితే మనం ఇక్కడ మెజర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ పాయింట్ హిప్ దగ్గర కూడా అంతే. సేమ్ ఎంత అయితే వచ్చిందో మనకి అందులో 4వ వంతు అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మన దగ్గర మెజర్మెంట్ స్కేల్ ఉంటుంది కదండి. ఆ మెజర్మెంట్ స్కేల్తో మనం ఏదైతే డాట్స్ పెట్టామో మెజర్ చేసి కరెక్ట్గా ఆ డాట్స్ని షేప్ వచ్చేలాగా మనం కలుపుతూ రావాలండి. షేప్ లేకుండా అయితే కలపకూడదు, ఎగ్జాక్ట్గా షేప్ వచ్చేలా కలపాలి. ఇక్కడ నేను ఎక్స్ట్రా ఖర్చు కోసం అయితే 2.5 పెడుతున్నాను. చూసారా, చెస్ట్ దగ్గర ఇంకా నడుము దగ్గర 2.5 పెట్టాను, కానీ కింద హిప్ దగ్గర మాత్రం కేవలం 1 ఇంచే పెట్టాను. ఇది ఎందుకన్నది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. సేమ్ ఎక్స్ట్రా పెట్టిన కొలత కూడా మనకి మెజర్మెంట్ నీట్గా వచ్చేలాగా మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు అయితే మనం డ్రా చేసుకోవాలండి. కింద మనకి ఇది విడ్త్ అన్నమాట. నేను ఇక్కడ విడ్త్ వచ్చేసి 12 ఇంచెస్ అయితే నోట్ చేస్తున్నానండి. ఇది మనకి ఫోల్డింగ్లో ఉంది కాబట్టి ఫోల్డింగ్ విడదీసేటప్పటికి 24 ఇంచెస్ అయితే వస్తుందండి విడ్త్. మీకు కావాలంటే 11 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా విడ్త్ నోట్ చేసుకున్నాక ఇక్కడ మన పైన మెజరింగ్ పాయింట్ ఏదైతే ఉందో హిప్ దగ్గర ఎగ్జాక్ట్ పాయింట్కి అయితే మనం ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇంకొక లైన్ వచ్చేసి 1 ఇంచ్ ఎక్స్ట్రా డ్రా చేసాం కదా, అక్కడి నుండి కిందకి 1 ఇంచ్ ఎక్స్ట్రా లైన్ ఇంకొకటి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పైన మనం ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేస్తున్నామండి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ కోసం మనం 1.5 ఇంచెస్ అయితే మనం ఇక్కడ డ్రా చేసుకోవాలండి. ఇక్కడ నేను 1.5 ఇంచెస్ కరెక్ట్గా ఆర్మ్ రౌండ్కి మధ్యలో మార్క్ చేసుకొని, చూసారా, షోల్డర్ నుండి ఇలాగా రౌండ్ తిరిగి మనం ఎక్కడైతే చెస్ట్ మెజర్మెంట్ ఇచ్చామో అక్కడికి అది కర్వ్ కలవాలండి. అలా కలిసేలాగా ఆర్మ్ రౌండ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఫైనల్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ కూడా చూసారా కేర్ఫుల్గా నేను ఇక్కడ ఎలా చేస్తున్నానో అలానే ఇక్కడ రౌండ్ అయితే ఎలా తిప్పాను చూసారా, అలానే తిప్పాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాం చూసారా, ఆ ఎక్స్ట్రా క్లాత్ మీద ఎగ్జాక్ట్గా కట్ చేసుకోవాలండి. ఇలా అయితే మన లైనింగ్ అయితే కట్ అయిపోయింది. ఇప్పుడు మనం హ్యాండ్స్ని కట్ చేసుకుందామండి. ఇక్కడ హ్యాండ్ మెజర్మెంట్ కూడా నోట్ చేశాను చూసారా. హ్యాండ్స్ వచ్చేసి 4 ఫోల్డింగ్ మీద ఉన్నాయి. మనకి లెంత్ సరిపోలేదు. లెంత్ వచ్చేసి నెక్స్ట్ నేను యాడ్ చేసుకుంటాను కింద 2 ఇంచెస్ అయితే. ఇప్పుడు నేను హ్యాండ్ అయితే మెజర్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కింద 3 దగ్గర నోట్ చేస్తున్నాను చూసారా, ఇది వచ్చేసి మనకి చంక మెజర్మెంట్ అండి, అంటే ఆర్మ్ హోల్ మెజర్మెంట్. ఇక్కడ మనం ఇలా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇప్పుడు మనం పైనుండి మన ఆర్మ్ హోల్ మెజర్మెంట్ ఎంత అయితే ఉందో అక్కడికి టచ్ అయ్యేలా ఇలా డ్రా అయితే చేసుకోవాలి. కింద కూడా మనం ఎంతైతే మన విడ్త్ ఉందో దాని ప్రకారం మనం కింద కూడా మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను మెజర్ చేసుకున్న తర్వాత కటింగ్ అయితే చేసేసుకున్నాను చూసారా. ఇప్పుడు దీనికి కింద వైపు మనం
ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేయాలి కదా, ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా క్లాత్ యాడ్ చేస్తున్నానండి. టోటల్ లెంత్ 11 కదా, 11 ఎక్కడి వరకు వచ్చిందో చూసుకొని ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న దాన్ని కట్ చేసుకొని మనం మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఆ పీసెస్ మనకి మిస్ అవ్వకుండా మార్కింగ్ అయితే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడే స్టిచ్ చేయాలని మనకి జ్ఞాపకం అయితే ఉంటుంది. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా మనం కట్ చేసేసుకున్నాం కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ అయితే మనం ఎగ్జాక్ట్గా ఎలా కట్ చేసుకున్నామో అవి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసేసుకోవాలి. ఇలా ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ మీద ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రానే పెట్టుకొని లెంత్ అయితే మనం కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎగ్జాక్ట్గా మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో అలా కట్ చేసేసుకోవచ్చు. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకుంటేనే బిగినర్స్కి అటు ఇటు అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను నెక్ అయితే స్టిచ్ చేసేసానండి. ఈ నెక్ ఎలా స్టిచ్ చేశాను అన్నది మన ఛానల్లో వీడియో ఉంది, ఎవరికైనా కావాలంటే వెళ్ళి చెక్ చేయండి. ఇప్పుడైతే నెక్ స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు లైనింగ్ని నేను బాడీ పార్ట్కి అయితే అటాచ్ చేస్తున్నానండి. ఈ లైనింగ్ని బాడీ పార్ట్కి అటాచ్ చేసేటప్పుడు చాలామంది పిన్స్ పెట్టుకొని అటాచ్ చేస్తారు. అలా పిన్స్ పెట్టుకొని అటాచ్ చేయడం తప్పని అనట్లేదు, అలా అటాచ్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. అలవాటు అయిన వాళ్ళు మాత్రమే పిన్స్ లేకుండా ఇలా ట్రై చేయండి, లేదంటే పిన్స్ పెట్టుకునే అటాచ్ చేయండి, అప్పుడు నీట్గా వస్తుంది. మనము అవుట్ఫిట్ నీట్గా డీటెయిలింగ్గా కనిపించాలంటే ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అయితే అటాచ్ చేయాలి. ఎక్కడా కూడా ఉగ్గులు రాకుండా అటాచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అటాచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా చూసారా నేను కట్ చేసేసుకుంటున్నాను. మన లైనింగ్ ఏదైతే ఉందో అదే మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అండి. దానికి మించి మనం కొంచెం క్లాత్ కూడా ఎక్స్ట్రా ఉంచాల్సిన అవసరం లేదు. ఇక్కడ లైనింగ్కి బాటమ్ సైడ్ చూసారా నేను లోపలికి మడిచి కుడుతున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత 2 బాడీ పార్ట్స్ని కూడా ఇక్కడ షోల్డర్స్ అయితే జాయింట్ చేసుకోవాలండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా 2 షోల్డర్స్ని కూడా జాయింట్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ వేసుకోండి. 2 షోల్డర్స్ కూడా ఎగ్జాక్ట్గా ఒకే కొలతలో అయితే మనం జాయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత మనం హ్యాండ్ అయితే అటాచ్ చేయాలండి. దీనికి ఈ హ్యాండ్ కూడా మిడిల్ నుండి చూసుకుంటూ మనకి కరెక్ట్గా ఎక్కడికి వస్తుందో చూసుకొని ఫ్యాబ్రిక్ని ఫస్ట్ టెస్ట్ చేసుకొని తర్వాత స్టిచ్ చేయాలండి. ఒక్కొక్కసారి మనం ఎక్కువ పెట్టేస్తాం కదా, అప్పుడు మనకి కరెక్ట్గా హ్యాండ్ పైకి వచ్చేది పక్కకు వచ్చేస్తుందండి. దానికోసమని ముందు మనం చెక్ చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ అయితే ఎక్కడ సాగదీయకూడదండి. మనకి అక్కడ ఎంతవరకు వస్తే అంతవరకే మనం ఫ్యాబ్రిక్ని మూవ్ చేస్తూ స్టిచ్ చేయాలి తప్ప సరిపోలేదు ఈ కొంచెమే కదా సాగదీసేద్దామని చెప్పి ఎక్కడ కూడా సాగదీయకూడదు. అలా సాగదీస్తే ముడతలు వచ్చేస్తాయండి. ఆమ్ రౌండ్ చుట్టూ కూడా ముడతలు వచ్చేస్తాయి. ఇప్పుడు మనం 2 హ్యాండ్స్ అటాచ్ చేసేసాం కదా, ఇక్కడ నేను మెజరింగ్ పాయింట్స్ అయితే ఇందాక నోట్ చేశాను కదా చూసారా, ఇదే డ్రాయింగ్ మీద అయితే మనం ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇదే డ్రాయింగ్ ఇంకా మనం ఏం చేయక్కర్లేదు, సేమ్ ఇదే డ్రాయింగ్ మీద స్టిచ్చింగ్ చేయాలి. ఇక్కడ నేను హ్యాండ్ ఇందాక మెజర్ చేయలేదు కాబట్టి హ్యాండ్ ఒకటి 5 ఇంచెస్ వరకు నోట్ చేసుకున్నానండి. ఇక్కడ హ్యాండ్ నోట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ దగ్గర నుండి చంక వరకు స్ట్రైట్ లైన్ అండి, ఇంకెటు పోకూడదు. స్ట్రైట్గా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ నేను ఏదైతే మెజర్ చేశానో సేమ్ అదే ప్యాటర్న్లో మనం ఇలా స్టిచ్ చేసిన తర్వాత నడుం దగ్గరకు వచ్చాక ఇలా క్లాత్ను కొంచెం పక్కకు తిప్పుకుంటూ స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఇలా స్టిచ్ చేసిన తర్వాత హిప్ దగ్గరకు వచ్చేటప్పటికి చూడండి ఇలా కొంచెం మనం రఫ్ అయితే లాగాల్సి ఉంటుంది. రఫ్ లాగాక అక్కడ కట్ చేసేసుకొని మళ్ళీ మనం స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. స్టిచ్చింగ్ చూసారా ఎంత నీట్గా వచ్చిందో. సేమ్ ఇలానే మిగతా 4 స్టిచ్చెస్ కూడా వేయాల్సి ఉంటుందండి. మీరు 4 వేసినా 3 వేసినా సేమ్ ఇలానే వేయాలి. నేనైతే మరీ ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా కొంచెం తక్కువగానే ఇస్తానండి, ఒకవేళ మనకి లూజ్ అవ్వాలంటే యూజ్ అవుతుందని చెప్పి. చూసారా సేమ్ ఎగ్జాక్ట్గా ఇందాక ఎలా స్టిచ్ చేసామో అలాగే కిందకు వచ్చేటప్పటికి హిప్ దగ్గర మాత్రం పక్కన పడకూడదు స్టిచ్. మనం ఏదైతే ఇందాక స్టిచ్ చేసామో ఆ స్టిచ్ మీదే స్టిచ్ పడాలి.
ఇలా మొత్తం అన్నీ స్టిచ్ చేసేసాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా స్టిచ్ చేసుకున్నప్పుడు మనకి షేప్ అన్నది కరెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం అటు కూడా ఇలాగే స్టిచ్ చేసేయాలి. చేసేసిన తర్వాత కింద స్లిట్స్ అయితే ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. 2 స్లిట్స్ని మనం ఇలా ఓపెన్ చేసేసుకోవాలి. ఫస్ట్ ఓపెన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ స్లిట్ అయితే వస్తుంది. ఇలా ఓపెన్ చేసేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ నుండి అయితే మనం స్టిచ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా ఫోల్డింగ్ అయితే చేసుకోవాలి. డబల్ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఫోల్డ్ చేసిన కార్నర్లో మనం స్టిచ్చింగ్ అయితే చేయాల్సి ఉంటుందండి. ఫోల్డ్ చేసిన కార్నర్లో ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా లైనింగ్ని ఇంకా పైన ఉన్న ఫ్యాబ్రిక్ని కూడా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ అయితే వేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్న ఫ్యాబ్రిక్ వచ్చేసి వెల్వెట్ ఫ్యాబ్రిక్ కదండి, అస్సలు మూవ్ అవ్వదు. చాలా జాగ్రత్తగా అయితే స్టిచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా నేను ఫ్యాబ్రిక్ని మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేస్తున్నాను చూసారా. ఇక్కడ ఇప్పుడు ఈ కార్నర్ ఎలా స్టిచ్ చేస్తున్నానో జాగ్రత్తగా చూడండి. ఫోల్డ్ చేశాను కదా నేను. ఫోల్డ్ చేసిన తర్వాత కొంచెం ఎదరికి వచ్చిన తర్వాత నా ఫింగర్ పెట్టిన దగ్గర నేను దాన్ని ఆపేసిన తర్వాత అడ్డంగా క్లాత్ని తిప్పి మళ్ళీ అటువైపు కూడా ఫోల్డ్ చేసుకొని ఒక స్టిచ్ అయితే అడ్డంగా ఒక స్టిచ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా నీడిల్ కిందకి దింపి మళ్ళీ క్లాత్ని ఇలా తిప్పుకుంటూ ఇప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేసుకొని స్ట్రైట్గా మనం ఎగ్జాక్ట్గా అటు ఇటు పోకుండా స్టిచ్ చాలా నీట్గా రావాలండి. మనకి ఈ కట్స్ దగ్గర స్టిచ్చెస్ చాలా నీట్గా రావాలి. మనం ఎంత స్టిచ్ నీట్గా వేస్తే ఆ కట్స్ అంత బాగా ఎలివేట్ అవుతాయి, లేదంటే కట్స్ మొత్తం వంకరలు తిరిగిపోతాయి. ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా చెప్పడానికే ట్రై చేశాను. ఇంకా ఎక్కడైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా డీటెయిల్డ్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, మీకేమైనా యూజ్ అవుతాయి అనుకుంటే వెళ్ళి చూడండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ. ఇలా కింద వరకు కూడా మనం ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. చూసారా స్లిట్స్ అన్నీ ఎంత బాగా వచ్చాయో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.